అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. జగన్ గారి పరిపాలనకి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి తేడా కనిపెట్టాను. అదేంటో మీకు చూపిస్తాను రండి. ఇక్కడ ఎటాకాన్ గన్నవరం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు పోలీసులు అల్లరి మోకలతో కలిసి వచ్చారు. కలిసి వచ్చి దాన్ని కూడా ఎత్తుంటే దీన్ని కూడా ఎత్తుంటే పోలీసులు ఇడ్డూరం చూశారు. అక్కడ ఎవరో తెలుగుదేశం కార్యకర్తలకి కొంచెం కోపం వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేస్తే అక్కడ ఒక సిఐ ఒక ఎస్సీసీని పంపించారు. ముందుగా ప్లాంట్గా దాడి చేసే వాళ్ళని అరెస్ట్ చేయకుండా అడ్డుకోకుండా పోలీసులు దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన వాళ్ళ మీద సీఏ గారిని కొట్టేశారండి అని ఎస్ఎస్టీ కేసు పెట్టాడు మహానుభావుడు. ఆ సీఏ ఎక్కడ ఉన్నాడు కానీ ఒకసారి అది ఫోటో చూడాలనిపిస్తుంది నాకు. ఇప్పుడు దాడి చేసేసి వాళ్ళని కొట్టేసి వాళ్ళ ఆఫీసుని తగలబెట్టేసి తెలుగుదేశం పార్టీ వాహనాలు తగలబెట్టేసి తిరిగి మళ్ళీ వాళ్ళ మీదే సీఏని కొట్టారు అని ప్రభుత్వ ఉద్యోగ విధులకు ఆటంకం కలిగించిన పెద్ద కేసు. మళ్ళీ అతను ఒక ఎస్సీ ఓడు కాబట్టి ఎస్సీ అట్రాసిటీ కేసు. బా ఎంత శృతి మించిపోయారు మీరు, ఎంత దారుణంగా అధికార దుర్వినియోగం చేశారు మీరు. కాబట్టి ఈరోజు మీకు ఆ పనిష్మెంట్. అయితే ఇక్కడ కొడాలి నాని ఇంటి దగ్గర కానీ వల్లభనేని వంశీ ఇంటి దగ్గర కానీ అల్లరి చేస్తున్న వాళ్ళని పోలీసులు తరుముతున్నారు, పోలీసులు అడ్డుపడుతున్నారు, పోలీసులు వాళ్ళని లాఠీచార్జ్ చేసి పంపించేస్తున్నారు కోపంతో వచ్చిన అమాయకుల్ని. అది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. చట్టం తన పని తను చేసుకెళ్తుంది. చట్టాన్ని చంద్రబాబు నాయుడు గారు దుర్వినియోగం చేయరు. అక్కడ కార్యకర్తలు కోపం వస్తే రావచ్చు, కార్యకర్తలు వస్తే రావచ్చు, ఎవరో ఆపలేరు దాన్ని. కోపాన్ని ఎవడు ఆపగలడు? కానీ పోలీసులు చేయాల్సిన పని పోలీసులు చేస్తున్నారు. అక్కడ కావాలంటే చూడండి మీరు వీడియోలు. పోలీసులు అడ్డుపడుతున్నారు, పోలీసులు అక్కడ ఉన్న జనాన్ని తరుముతున్నారు. అది ఒక ముఖ్యమంత్రి చేయాల్సింది. కింద వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారండి, కోపం వచ్చినప్పుడు కొట్టుకుంటారు, చంపుకునే వాళ్ళు ఉంటారు, అన్నీ ఉంటారు. కానీ ఈయన చేయాల్సిన పని ఏంటంటే చట్టపరంగా తప్పు చేసిన వాడిని శిక్షించాలి, బాధితుడిని రక్షించాలి. అంతేగాని ఈ గన్నవరంలో లాగా పోలీసు వాళ్ళు కూడా ఈ దొంగలతో కలిసి వీళ్ళతో కలిపేసుకుని ఎవరన్నా తిరగబడితే కేసు పెట్టడానికి పోలీసు ఈ అమ్మ జీవితం. నా మీద అక్కడ దాడి 200 మంది దాడి జరుగుతుంటే ముగ్గురు పోలీసులు వచ్చారు ఆ రోజున. రాజమండ్రి నడిబొడ్డున ఇంత ఘోరంగా పోలీసుని దుర్వినియోగం చేశారు. అందుకే మీ దగ్గర నుంచి అధికారం పోయింది. అందుకే అసలు అధికారం కాదు కదా, తీవ్ర అవమానం ఎదురైంది మీ పార్టీకి. ఇప్పుడు ఎన్డీఏ గెలిచింది, ఇండియా కూటమి ఓడిపోయింది. కానీ ఇండియా కూటమి ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉంది. కానీ మీరు ఇక్కడ తెలుగుదేశం కూటమి నెగ్గింది. మీ పరిస్థితి ఏంటి? కనీసం ప్రతిపక్ష హోదా అన్న ఉందా? కనీసం మీరు అసెంబ్లీకి వెళ్ళగలరా? అసలు నా తెలియక అడుగుతున్నాను. అసెంబ్లీలో మీరు అప్పుడున్న తెలుగుదేశం నాయకుల్ని 23 మందే ఉన్నారని రకరకాల మాటలతో వాళ్ళని చిత్రహింసలు పెట్టారు. ఈరోజు వైసీపీ నుంచి నెగ్గినోడు ఎవడన్నా కనీసం అసెంబ్లీకి వెళ్ళి కూర్చోగలరా? వాదించగలరా? అసలు వాదించడానికి మీకు ప్రతిపక్ష హోదా ఉందా? అన్నిటికీ కారణం ఇవే. మార్చుకోవాలి. పొట్టోడిని పొడుగోడు కొడితే పొడుగోడిని పోచమ్మ కొట్టిందట. అలాగా మనం ఇలా ఈ రోజున అధికారం లేదనో, వీళ్ళు బలహీనంగా ఉన్నారనో, మనం ఈరోజు ఏదో మన దగ్గర చిన్న అధికారం ఉందనో రెచ్చిపోతే దేవుడిచ్చే పనిష్మెంట్ అది అలాగే ఉంటుంది. చాలామంది గుణపాఠం బాబా మీరు. మిమ్మల్ని చూసి ఓ రాజకీయ నాయకుడు ఎలా ఉండకూడదో నేర్చుకుంటారు. చంద్రబాబు నాయుడు గారిని చూసి ఒక రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలో నేర్చుకుంటారు రేపొద్దున చరిత్రలో.